హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణ రవి అలంక. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం జరుగుతున్న అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్ 2 చూసారా? మొదటి ఎపిసోడ్లో జరిగిన డ్రామా ఒక ఎత్తైతే, ఈ ఎపిసోడ్లో వచ్చిన కంటెస్టెంట్ల తీరు, జడ్జిలైన అభిజిత్, బిందు మాధవి ఇంకా నవదీప్ ఇచ్చిన జడ్జ్మెంట్స్ మరో లెవెల్లో ఉన్నాయి. అసలు ఒక పాపులర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని ఎందుకు రిజెక్ట్ చేశారు? ఎవరికి ఏకగ్రీవంగా 3 గ్రీన్ ఫ్లాగ్స్ వచ్చాయి? ఎవరి సెలక్షన్ వెనుక వివాదం నడుస్తోంది అనే పూర్తి విశ్లేషణను ఈ వీడియోలో క్షుణ్ణంగా చూద్దాం. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ ముగ్గురు జడ్జిల పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోవాలి. మన అభిజిత్ గారి విషయంకి వస్తే చాలా మెచ్యూర్డ్గా కంటెస్టెంట్ మెంటల్ స్ట్రెంగ్త్ని, హౌస్లో ప్రెషర్ తట్టుకునే విధానాన్ని టెస్ట్ చేస్తున్నారు. ఇంకా బిందు మాధవి గారు వస్తే కేవలం డ్రామా చూసి కాకుండా కంటెస్టెంట్ల నిజాయితీ, ఎమోషనల్ కనెక్షన్ని గమనిస్తోంది. అయితే మన నవదీప్ గారు వచ్చి తనదైన కామెడీ టైమింగ్తో సెటైర్లు వేస్తూనే కంటెస్టెంట్ల ఓపికను పరీక్షిస్తున్నారు. ఇక మన శ్రీముఖి గారు వస్తే తనదైన ఎనర్జీతో స్టేజ్ పై జోష్ నింపుతుంది. ఇక ఎపిసోడ్ 2లో నాకు బాగా నచ్చిన కంటెస్టెంట్స్ వచ్చి చరణ్ అండి. చరణ్ స్టేజ్ మీదకి రాగానే అతనిలో కల్పించిన మొదటి క్వాలిటీ ఏంటంటే కాన్ఫిడెన్స్ అండ్ పాజిటివ్ వైబ్. చాలా మంది ఆడిషన్స్ కి వచ్చేటప్పుడు ఓవర్ యాక్టింగ్ చేయడమో లేదా విపరీతమైన భయంతో మాట్లాడడమో చేస్తారు. కానీ చరణ్ చాలా రిలాక్స్డ్ గా అండ్ ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నట్లు మాట్లాడాడు. నవదీప్ అతనికి కొన్ని ట్రిక్కీ సిచ్యువేషన్స్ ఇచ్చిన టెస్ట్ ను ఆయన పాజిటివ్ గా రియాక్ట్ అవ్వాడు. నీపై నిందలు వేస్తే ఎలా తట్టుకుంటావు అని అడిగేటప్పుడు చరణ్ మాత్రం ఏమాత్రం తడబడకుండా చాలా మెచ్యూర్డ్ గా ఆన్సర్స్ ఇచ్చాడు. ఎక్కడా కూడా నేను అది చేస్తా, ఇది చేస్తా, హౌస్ ని ఊపేస్తా అని బిల్డప్ ఇవ్వలేదు. తన సహజ సిద్ధమైన నవ్వుతో నిజాయితీతో కూడుకున్న సమాధానాలు చెప్పాడు. అభిజిత్ మరియు బిందు మాధవి ఇద్దరూ కూడా అతన్ని బాడీ లాంగ్వేజ్ ని చూసి మెచ్చుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడూ గొడవలు, అరుపులే కాకుండా ఇంట్లో పాజిటివ్ వైబ్ నింపే వ్యక్తులు, ఎంటర్టైన్ చేసే వ్యక్తులు చాలా అవసరం. చరణ్ లో ఆ స్పార్క్ స్పష్టంగా కనిపించింది. అందుకే జడ్జిలు ముగ్గురు ఏ మాత్రం ఆలోచించకుండా ఏకగ్రీవంగా 3 గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చి అతన్ని నెక్స్ట్ లెవెల్ కి సెలెక్ట్ చేశారు. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం చరణ్ సెలెక్షన్ 100% రైట్. హౌస్ లోకి ఇలాంటి కామనర్ వెళ్తే ఆడియన్స్ కి కూడా మంచి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. తర్వాత వచ్చిన సుమ ఇంకా రుచితల విషయానికి వస్తే వీరు ఎలాంటి ఆర్టిఫిషియాలిటీ లేకుండా చాలా సింపుల్ గా తన లైఫ్ స్ట్రగుల్స్ ఇంకా బిగ్ బాస్ కు ఎందుకు రావాలనుకుంటున్నారో చెప్పారు. బిందు మాధవి వీరు నిజాయితీకి కనెక్ట్ అయ్యారు. అయితే మెయిన్ హౌస్ లో గొడవలు, టాస్క్ల ప్రెషర్ ను వీరు ఎంతవరకు తట్టుకుంటారు అనేది చూడాలి. బట్ ఆడిషన్ పరంగా వీరికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ ఎపిసోడ్ లో అతిపెద్ద కాంట్రవర్సీ సెగ్మెంట్ అంటే గాయత్రి మరియు అమన్ మసూద్. వీరిద్దరిలో కొంచెం ఓవర్ డ్రామా కనిపించింది. సమాధానాల్లో క్లారిటీ లేదు. ఇంకా జడ్జిల మధ్య కూడా అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఒక జడ్జ్ వీరిలో డ్రామా ఉంది, కంటెంట్ ఇస్తారని గ్రీన్ ఫ్లాగ్ ఇస్తే మరొకరు ఒరిజినాలిటీ లేదని రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు. ఫైనల్ గా 2 గ్రీన్స్ ప్లస్ ఒక రెడ్ తో వీరు క్వాలిఫై అయ్యారు. కానీ సోషల్ మీడియాలో దీనిపై తీవ్రమైన చర్చ జరుగుతుంది. నిజమైన టాలెంట్ ఉన్నవారికి పక్కన పెట్టి కేవలం గొడవలు, కంటెంట్ కోసమే వీరిని సెలెక్ట్ చేశారా అనే డౌట్ నాకు ఉంది. ఇక ఈ ఎపిసోడ్ లోనే మోస్ట్ షాకింగ్ ఎలిమినేషన్ వచ్చి అక్షయ్ రాజ్ రిజెక్షన్. ఇన్స్టాగ్రామ్ లోనే 3.6 lakh మంది ఫాలోవర్స్ ఉన్న పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ ఇతను. కానీ స్టేజ్ మీదకి రాగానే అతని మాటల్లో తీవ్రమైన ఓవర్ కాన్ఫిడెన్స్, కాస్త పొగరు కూడా కనిపించాయి. జడ్జిల ప్రశ్నలను చాలా లైట్ గా తీసుకున్నాడు. బిగ్ బాస్ అనేది ఫాలోవర్స్ తో ఆడే గేమ్ కాదు, క్లారిటీతో ఆడే గేమ్ అని నిరూపిస్తూ నవదీప్, బిందు ఇంకా అభిజిత్ ఏమాత్రం మొహమాటం పడకుండా 3 రెడ్ కార్డ్స్ ఇచ్చి నేరుగా రిజెక్ట్ చేశారు. అక్షయ్ రాజుకు ఈ రిజెక్షన్ నిజంగా పెద్ద షాక్. కానీ జడ్జిలు తీసుకున్న ఈ నిర్ణయం 100% కరెక్ట్ అని నేనైతే భావిస్తున్నాను. ఇది ఫ్రెండ్స్, బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్ 2 పూర్తి విశ్లేషణ. ఇక చరణ్ సెలక్షన్ మీకు నచ్చిందా? అక్షయ్ రాజును రిజెక్షన్ చేయడం కరెక్టేనా?
గాయత్రి, అమన్ మసూద్ సెలక్షన్స్ న్యాయమేనా? మీ ఒపీనియన్‌ని కింద కామెంట్స్‌లో నాతో షేర్ చేసుకోండి. ఈ రివ్యూ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. డైలీ బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ అనాలిసిస్ కోసం మన అరుణ రవి అలంకార్ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.